శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు శని జయంతి అనేటువంటిది మే 16వ తారీఖు నాడు వస్తుంది. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే శని త్రయోదశి ఏమిటి, శని జయంతి ఏమిటి అని. శనివారం నాడు త్రయోదశి ఉంటే అది శని త్రయోదశి. దానికంటే కొన్ని వేల లక్షల రెట్లు శని జయంతి గొప్పది. ఎందుకంటే శని భగవానుడు జన్మించినటువంటి ఆ యొక్క రోజు. అయితే సూర్యుడి యొక్క భార్య సన్యాదేవి ఆమె యొక్క నీడని సూర్యుడి దగ్గర ఉంచి తపస్సుకై వెళ్ళినప్పుడు సూర్యుడికి ఆయన యొక్క భార్య నీడకి జన్మించినటువంటి వాడే శని. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అతి నీలవర్ణంలో లేదా కృష్ణ నీలవర్ణంలో ఉంటారు. పుట్టినటువంటి పిల్లవాడిని చూసి సూర్యుడు కోపించి ఇతను నా కుమారుడు కాదు అని చెప్పి విశేషంగా కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో పడివేస్తే గుడ్డివాడిగా అనాథగా జీవించున్నాడు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు పెంచినటువంటి పిల్లవాడు, అది కూడా క్రూరమైనటువంటి స్వభావంతో ఉన్నవాడు ఎలా ఉంటాడు? అందుకే ఆయన మంత్రాలలో, ఆయన చాలీసాలో ఎలా ఉంటుందనంటే క్రూర చేష్టాయ నమః, మందగమనాయ నమః, ఖాగవాహనాయ నమః అని అంటూ ఉంటారు. వాస్తవంగా శనేశ్వరుడి యొక్క వాహనం కాకి కాదు. శనేశ్వరుడి యొక్క వాహనం గ్రద్ద. అయితే ఎందుకు ఇలా చెబుతున్నారు అనంటే మన వేద పురాణాల ప్రకారంగా శనేశ్వరుడి యొక్క వాహనం గ్రద్దనే. కానీ మనము యమధర్మరాజు యొక్క సభలో రావణాసురుడు వస్తున్నాడన్న సంగతి తెలిసి, వాస్తవంగా విశ్వావసు యొక్క మనవడు పులస్త్య బ్రహ్మ యొక్క వంశీకుడు కాబట్టి రావణాసురుడికి కైలాసం అంతా కూడా తన 10 తలలపై పడ్డప్పుడు గట్టిగా అరిచాడు. రవణమైనటువంటి ఆ యొక్క శబ్దంతో అతను గట్టిగా అరిచినప్పుడు రావణ అన్న పేరు వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ యొక్క రావణాసురుడి అరుపుకి భయపడి ఇంద్రసభలో ఉన్న దేవతలందరూ కూడా ఒక్కొక్క వాహనం ఒక్కొక్క పక్షిలోకి ప్రవేశించి పారిపోతున్నప్పుడు యముడు కాకిలోకి ప్రవేశించి పారిపోయాడట. అలా పిండ ప్రదానాలు చేసినప్పుడు కాకి వచ్చి తినడం, అలాగే నా యొక్క తమ్ముడికి ప్రత్యధి వాహనంగా ఉండమని చెప్పారు. అలా నీలవర్ణధారణ అయినటువంటి శని యొక్క వాహనంగా కాకిని మనం పిలుస్తూ ఉంటాం. అందుకే ఖాగవాహనాయ నమః అంటాం. అలాగే తిలధాన్య భక్షప్రియాయ నమః. చాలా మంది నువ్వులు వేసేటప్పుడు తెల్ల నువ్వులు వేయాలా నల్ల నువ్వులు వేయాలా అంటారు. ఖచ్చితంగా నల్ల నువ్వులే శనికి వేయాలి. ఎందుకంటే పొట్టు తీసిన మినువుల్లా లేదా పగిలిపోయినటువంటి చిట్లినటువంటి నువ్వులు శనికి పనికిరావు. దానం ఇస్తే కావాలంటే తెల్ల నువ్వులు ఇవ్వండి. శనికి వేసేటప్పుడు శని జయంతి రోజున పిరికెడు నువ్వులు వేయాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. ఏమిటంటే నువ్వుల నూనె పోస్తారు, నువ్వులు వేసేసి వెళ్ళిపోతారు. నువ్వుల నూనె సగం వేసి నువ్వులు పైనుంచి వేసి మళ్ళీ పైనుంచి నువ్వుల నూనె పోస్తే అప్పుడు శని శరీరం అంతా కూడా అది జారడం వల్ల స్వస్థత కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఆ యొక్క శని భగవానుణ్ణి లంక నుండి మన యొక్క భారతదేశం వరకు కూడా ఎన్నో పర్వతాలన్నిటినీ కూడా దాటుకుని వస్తున్న క్రమంలో ఆయన యొక్క తోకతో కట్టివేసి ఈడ్చుకొని వచ్చేటప్పుడు శరీరం అంతా తూట్లు పడింది. ఆయన ముందే చెప్పాడు, నువ్వు నా మిత్రుడివయ్యా, కానీ నేను నిన్ను పట్టేటువంటి సమయం వస్తే ఏం చేయాలి? రావణుడి యొక్క కొలు నుండి నన్ను విడిపించావు, కానీ నేను నిన్ను ఇప్పుడు పట్టాలి అంటే రామకార్యానికై వెళ్ళినటువంటి నేను ఒక రామబాణంలా వెళ్తాను, నువ్వు వచ్చినా నన్ను ఏమి చెయ్యలేవు, వస్తే రా అని చెప్పేసి తన తోకతో పట్టుకొని వాయునందనుడు లంక నుండి భారతదేశం వరకు ఈడ్చుకొని వచ్చిన కారణం చేత ఈ యొక్క శనేశ్వరుడు యొక్క శరీరం అంతా తూట్లు పడింది. కాబట్టి చాలా మంది ఏమంటారంటే ఆంజనేయ స్వామి పాదాలు తొక్కి పట్టారు. అవును, ఆయన అది వరంగా ఇచ్చాడు. ఏమిటంటే నాకు ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ ఉంటారు, పళ్ళరసాలు పోస్తూ ఉంటారు. నాకు సింధూరధారణ చేసినప్పుడు సంపెంగ నూనె వెన్నెతో కలిపి నువ్వుల నూనెతో కలిపి రాస్తూ ఉంటారు. కాబట్టి అలా రాసిన దాని వల్ల నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి ఆంజనేయ స్వామి శనేశ్వరుని పాదాలపై పట్టి ఉంచుతారు. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర బుట్టు తీసుకొని పెట్టుకోకూడదు అని చెప్తారు. కానీ అదే శని జయంతి రోజున ఆంజనేయ స్వామి దర్శనం చేయడం, ప్రదక్షిణాలు చేయడం శనికి కూడా చేసినట్టే. అలాగే నవగ్రహాల గుడికి వెళ్తే కాళ్ళు కడుక్కోమంటారు. ఎందుకండి? వాళ్ళు ఏమి రాక్షసులు కాదు, వాళ్ళు దేవతలే. కానీ ఇలా నువ్వుల నూనె పోసినప్పుడు చిత్తి కింద పడ్డటువంటి దాన్ని తొక్కుతాం కాబట్టి ఆ యొక్క దోషం మనకు వస్తుందేమో అని చెప్పి పెద్దలు ఏం చెప్పారనంటే కింద పడ్డటువంటి ఆ యొక్క నువ్వులను తొక్కుతారు కాబట్టి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి అని చెప్తారు.
ఇలా ఎన్నో రకాలైనటువంటి సందేహాలు శనికి సంబంధించి మనకు ఉంటూ ఉంటాయి. అయితే ఇందులో భాగంగా శనికి సంబంధించి మనం దానం చేయాలంటే బ్రాహ్మణులకి ఇవ్వాలని ఎక్కడా లేదు. శని దానాలలో అందులకి అంటే గుడ్డివారికి ఎవరికైనా దానం చేయొచ్చు, అనాథ పిల్లలకు దానం చేయొచ్చు, భోజనాలు పెట్టించవచ్చు, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇప్పియొచ్చు, కాళ్ళకు చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కాళ్ళకు చెప్పులు ఇవ్వచ్చు. ఎండాకాలం నీటిని మనం దానం చేసినా శని దోషం పోతుంది. అలాగే ఎక్కడైతే దేవాలయంలో నూనెకై ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ నువ్వుల నూనె కూడా మనం దానంగా ఇవ్వచ్చు. ఈ యొక్క మే 16వ తారీఖు నాడు విశేషంగా శని జయంతి రోజున తిలాహోమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెబుతున్నా కదా, నా దగ్గర చేయించుకోమని నేను చెప్పనండి, మీరు ఎక్కడన్నా చేయించుకోండి, కానీ తిలాహోమం మాత్రం చేయించుకోండి. దాని వలన స్వస్థత పొందండి. ముఖ్యంగా ఎవరెవరికి ఈ యొక్క తిలాహోమం చేయించుకోవాలి అని అంటే, మనం 2026 మే 16వ తారీఖున వచ్చేటువంటి ఈ యొక్క శని జయంతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఏలిన నాటి శని ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, అలాగే మకర, కుంభ, మీనరాశి వాళ్ళు, వీరితో పాటు ధనిష్ట ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు, అలాగే సింహరాశి వాళ్ళు, ఈ 6 రాశుల వాళ్ళు కూడా ఈ యొక్క తిలాహోమం చేయించుకొని స్వస్థత పొందండి. సంపూర్ణమైనటువంటి శనేశ్వరుడి యొక్క దోష నివారణ పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.